అసలు సుప్రీంకోర్టులో ఆల్రెడీ కొనసాగుతుంది, 19th వాయిదా వేసినారు. ఆ టైంలో అరెస్ట్ చేయకూడదు అని చెప్పి మీరే చెప్తారు. ఆ తర్వాత ఎలా అరెస్ట్ నోటీస్ యాక్చువల్ గా వాళ్ళు సుప్రీంకోర్టు ముందు అండర్టేకింగ్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ముందు అండర్టేకింగ్ ఇచ్చారు. ఎలాంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ. సో కోయర్సివ్ స్టెప్స్ అంటే ఇంక్లూడింగ్ అరెస్ట్ ఈజ్ ఎ కోయర్సివ్ స్టెప్. సో అలా తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత ఇలా చేయడం అనేది వాళ్ళ ఓన్ అండర్టేకింగ్ ని వాళ్ళు ఆనర్ చేయకుండా ఉండడమే. సో అది వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్. అంటే ఈ రోజు కోర్టుకు విరుద్ధంగానే ఈ రోజు అరెస్ట్ నోటీసులు ఇచ్చారంటారా? అరెస్ట్ చేయడం కానీ అదుపులోకి తీసుకోవడం కానీ ఇంకా అది ఏం చేశారో తెలియదు. ఒకవేళ అలా ఏమైనా జరిగితే మటుకు అది ఇల్లీగల్, ట్రాన్సిట్ వారెంట్ ఉండాల్సిందే. బికాస్ ఇక్కడ నుంచి వేరే స్టేట్ కి తీసుకెళ్లాలి కాబట్టి దే షుడ్ షో ద ట్రాన్సిట్ వారెంట్. వాళ్ళకి ఒకవేళ లేకపోతే మటుకు ఇది వ్యతిరేకం, ఇల్లీగల్, చట్ట ప్రకారం అని చెల్లదు. ఆల్రెడీ 8:45 ఫ్లైట్ కు తీసుకొని వెళ్తామని చెప్పి కూడా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు ముందుగానే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం కానీ లేకపోతే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని అనుకోవచ్చు ఇదంతా. ఏమో మరి అది దాని గురించి మాకు సమాచారం ఏం లేదు. అంటే అడ్వకేట్స్ గా మీకు ఎలాంటి సమాచారం ఉంది? ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా అసలు అదుపులోకి తీసుకున్నారా లేదా, అరెస్ట్ వారెంట్ ఇచ్చారా లేదా అనే దానిపైన కూడా స్పష్టత లేదు అని చెప్పారు. ఇప్పుడు సోమ భరత్ కుమార్ గారు ఎప్పుడైతే అడిగారో క్లియర్ గా వాళ్ళని అడిగినప్పుడు కేవలం మేము సెర్చ్ చేస్తున్నామని చెప్పారు. సో దాని ప్రకారం ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అలాంటిది ఏమీ లేకుండే, అరెస్ట్ ప్రపోజలే లేదు. సో ఇప్పుడు వాళ్ళు సడన్ గా అలా అనడం అనేది అలా జరుగుతుందా, వీ డోంట్ నో ఎట్ ఆల్. సో ఒకవేళ అలా ఉన్నా కంపల్సరీ ట్రాన్సిట్ వారెంట్ ఉండాల్సిందే. సో వితౌట్ దట్ చేయడానికి లేదు. వాళ్ళ ఓన్ అండర్టేకింగ్ సుప్రీంకోర్టులో ఏమి ఇచ్చారంటే కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పారు. సో దాని గురించి మనం చూద్దాం ఏమవుతుంది అనేసి. ఇప్పుడు ఫర్దర్ గా ఎలాంటి చర్య ఉండబోతుందని మీరు భావిస్తా ఉన్నారు? లేకపోతే ఒకవేళ చట్టపరంగా ఆల్రెడీ 19th వాయిదా వేశారు కాబట్టి ఎలా మూవ్ అవ్వాల్సి ఉండింది, అసలు ఈడీ చేస్తుంది ఏంటి? అంటే ఇప్పుడు మీకే తెలుస్తుంది కదా, 19th కేసు ఉంది, అండర్టేకింగ్ ఇచ్చారు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పి. సో ఓన్లీ సోదాలు చేస్తున్నామని చెప్పారు క్లియర్ గా భరత్ సార్ అడిగినప్పుడు. చేసిన తర్వాత ఒకవేళ ఇలాంటిది ఏమైనా జరిగితే మటుకు అది చట్ట వ్యతిరేకమని అంటున్నాం మేము. వేరే స్టేట్ అంటే ఢిల్లీకి తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఎలా మూవ్ అవ్వాలి ఇప్పుడు ఏడీ? అదే ఒకవేళ అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే మటుకు కంపల్సరీ ట్రాన్సిట్ వారెంట్ వాళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సింది, ఇవ్వాల్సిందే, చూపించాల్సిందే మనకి. సో మనం చూద్దాం ఏం జరుగుతుంది. అటు కవిత తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఢిల్లీకి తీసుకొని వెళ్ళాలి కాబట్టి, వేరే స్టేట్ కు తీసుకొని వెళ్ళాలంటే ట్రాన్సిట్ వారెంట్ కూడా ఉండాలి కాబట్టి ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారా లేదా, లేకపోతే అసలు లోపల అదుపులోకి తీసుకుంటున్నామనండి ఎప్పుడు వారెంట్ ఇచ్చారనే దానిపైన కూడా స్పష్టత రావాల్సిందని చెప్పి అటు కవిత తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా చెప్తా ఉన్నారు.